రాజకీయాల్లో మాటల యుద్ధం కామనే, కానీ జగిత్యాల వేదికగా జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాత్రం సీన్ కొంచెం వెరైటీగా మారింది. అక్కడ పొలిటికల్ పంచలతో పాటు వయస్సు చుట్టూ టాపిక్ నడిచింది. ఇప్పుడెందుకు ఆ ముచ్చట అంటే ఆ వయస్సుపై కల్వకుంట్ల కవిత గట్టి సెటైరే వేశారు కాబట్టి. కేసీఆర్ మైక్ అందుకున్నారంటే అందులో సెటైర్లు చమత్కారాలు టన్నుల కొద్ది ఉంటాయి. ఈసారి కేసీఆర్ సెటైర్లలో వయసు ఒక టాపిక్ అయింది. ఈ వయసులో ఈ గోస ఏంటి, ఈ రాజకీయాలేంటి అని జీవన్ రెడ్డి అన్న మాటకు కేసీఆర్ సపోర్టివ్ గా రియాక్ట్ అయ్యారు. జీవన్ రెడ్డి గారు అన్నాడు, నాకు 75 ఏంటి వచ్చినాయి. జీవన నేను చెప్తున్నా, నాకు కూడా 72 వచ్చినాయి. నీ వెనకనే నేను కూడా లైన్లోనే ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ కేవలం రాజకీయ వేదిక కాదు, వయసును తగ్గించే యూత్ టానిక్ అనేది కేసీఆర్ ఉద్దేశం. సర్ప్రైజింగ్ గా ఈ టాపిక్ లోకి ఎంటర్ అయ్యారు కవిత. కేసీఆర్ వయసు తగ్గుదల థియరీపై ఎమ్మెల్సీ కవిత అంతే స్పీడ్ గా రియాక్ట్ అయ్యారు. ఇక బీఆర్ఎస్ పార్టీ సభ అయితే జగిత్యాల్లో 75 సంవత్సరాల కురు వృద్ధుని రాజకీయ నాయకుని చేర్చుకొని, మరి ఈ సభతోని మీకే 25 సంవత్సరాలు తగ్గిపోయినాయి, మీరే నవయువకుడు, మీరే అద్భుతంగా రాజకీయం చేయాలని చెప్తే, మరి తెలంగాణలో ఉన్న యూత్ అంతా చచ్చిపోయినా బతుకున్నారా, వాళ్ళ ఫ్యూచర్ ఏంది, వాళ్ళ కథ ఏంది, నాకైతే అర్థమవుతుంది. కేసీఆర్ వేసిన జోక్ ని సీరియస్ కౌంటర్ గా మార్చేశారు కవిత. ఇద్దరు కురువృద్ధులు కలిసి ఒకరి వయసు ఒకరు తగ్గించుకుంటూ మురిసిపోతున్నారు. మరి నిజమైన యువత ఎటు వెళ్ళాలి అని కవిత టీస్ చేశారు.